మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సూపర్ హిట్ మూవీ 'శుభలేఖ' సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. 'శుభలేఖ' సినిమా ద్వారా స్వర్గీయ శ్రీ కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు, అదేవిధంగా అందాల నటి సుమలత గారు కూడా తొలిసారిగా కలిసి నటించడం మరొక విశేషం. నటుడు, కమేడియన్ సుధాకర్ 'శుభలేఖ' సినిమా ద్వారా శుభలేఖ సుధాకర్గా పేరు మార్చుకొని ఎన్నో సినిమాలలో నటించి పేరు సంపాదించుకోవడం మరొక విశేషం. ప్రశాంతి క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి సమర్పణలో వివి శాస్త్రి గారు మరియు అల్లు అరవింద్ గారు కలిసి శ్రీ కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'శుభలేఖ'. ఇక సినిమా కథ: వెయిటర్ ఉద్యోగాన్ని దైవంగా భావించి శ్రమనే నమ్ముకునే ఒక యువకుడు సమాజంలో అత్యంత సామాజిక సమస్య అయినటువంటి వరకట్న దురాచారానికి ఎదురు నిలిచి వరకట్న డిమాండ్లను ఎదుర్కొని వరకట్నం వద్దు అనే సందేశాన్ని ఇస్తూ చెప్పే ఒక కథే ఈ 'శుభలేఖ' సినిమా కథ. ఈ సినిమాలో హీరో పాత్రకు చిరంజీవి గారిని, హీరోయిన్ పాత్రకు సుమలత గారిని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నారంట స్వర్గీయ విశ్వనాథ్ గారు. అదేవిధంగా నటుడు శుభలేఖ సుధాకర్ని కూడా వరకట్నం తీసుకునే వరుడి పాత్రకు కరెక్ట్గా సరిపోతాడని తీసుకున్నారట కె. విశ్వనాథ్ గారు. చిరంజీవి అభిమానులు మెచ్చే విధంగా అద్భుతంగా ఈ సినిమాని వెండితెర మీద ఆవిష్కరించారు దర్శకుడు కె. విశ్వనాథ్ గారు. చిరంజీవి గారి క్లాసికల్ డాన్సింగ్ స్కిల్స్ ఈ సినిమాలో చూపించడం మరొక ప్రత్యేక విశేషం. ఇక 'శుభలేఖ' మూవీ 11 జూన్ 1982 సంవత్సరంలో గ్రాండ్గా రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారి శాస్త్రీయ నృత్యాలు, ఆయన వెయిటర్ పాత్రలో అద్భుతంగా నటించడం విశేషం అని చెప్పవచ్చు. ఆయన తన అభిమానుల్ని మరియు ఆడియన్స్ని తన అద్భుత నటన చేత విశేషంగా ఆకట్టుకున్నారు. ఆనాడు వయోభేదం లేకుండా ఆయన నటనకు అందరూ జేజేలు పలకడం మరొక ప్రత్యేక విశేషం. ఈ సినిమా ద్వారా చిరంజీవి గారు, సుమలత గారు జోడీ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చడంతో తదుపరి చిత్రాలలో వారిద్దరూ కలిసి నటించే అవకాశాలు రావటం మరొక విశేషం. అలాగే 'శుభలేఖ' సుధాకర్, స్వర్గీయ కైకాల సత్యనారాయణ గారి నటన ఈ సినిమాకు హైలైట్గా నిలవడం మరొక విశేషం. ఈ సినిమాలో వరకట్న విషయం గురించి చెబుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసే విధంగా ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం ప్రేక్షకులను చాలా బాగా మెప్పించడం మరొక విశేషం. 'శుభలేఖ' సినిమా వివిధ లొకేషన్లలో విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్లో, హైదరాబాద్లోని భాగ్యనగర్ స్టూడియోలో ఈ సినిమా యొక్క షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన కెవి మహాదేవన్ గారు స్వరపరిచిన అన్ని పాటల్లో రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, అయితే అది నిజమైతే అదే నిజమైతే నెయ్యములల్లో నేరెళ్ళు మరుగేలరా ఓ రాఘవా లాంటి పాటలు విశేషంగా ఆదరించారు ప్రేక్షక జనాలు ఆనాడు. ఈ సినిమాలోని 4 పాటలు రచయిత స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి గారు రాయటం మరొక విశేషంగా చెప్పవచ్చు. 'శుభలేఖ' సినిమా ద్వారా శ్రీ కె. విశ్వనాథ్ గారు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు, ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకోవడం విశేషం. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ 'శుభలేఖ' సినిమాతో తన అద్భుత నటనకు గాను మొట్టమొదటి ఫిలింఫేర్ అవార్డు గెలుచుకోవడం మరొక విశేషం. ఈ 'శుభలేఖ' సినిమా 1983 సంవత్సరంలో రాకేష్ రోషన్, రతి అగ్నిహోత్రి హీరోయిన్లుగా 'శుభ్ కామ్నా' పేరుతో హిందీలో రీమేక్ కావడం మరొక విశేషం. మెగాస్టార్గా చిరంజీవి గారు అద్వితీయ నటన, ఈ సినిమా అర్ధశతదినోత్సవం మరియు కొన్ని సెంటర్స్లో 100 రోజులు ప్రదర్శించబడి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం ఈ సినిమా యొక్క ప్రత్యేక విశేషం. అదేవిధంగా మంచి కథాబలం, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల చేత ఎంతగానో ఆదరింపబడి మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కటి సందేశాత్మక చిత్రంగా మిగిలిపోతుంది ఈ 'శుభలేఖ' సినిమా. సో ఇవేనండి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన 'శుభలేఖ' మూవీకి సంబంధించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం.
అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.